హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ కొత్తిమీర టమాటా చట్నీ అయితే చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. కారం కారంగా, టేస్టీగా చాలా చాలా బాగుంటుంది, నోటికి రుచిగా. సో ఈ పచ్చడి అయితే చేసుకొని తిన్నారంటే ఎంత బాగుంటుంది అంటే ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. ఒక్క ముద్ద తినాల్సిన వాళ్ళు 4 ముద్దలు ఎక్కువగానే తింటారు, అంత బాగుంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. సో మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా? నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి. అయితే మీకు అలాగే అనిపిస్తుందా? మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి ఫ్రెండ్స్. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము, ఓకేనా? సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. చూడండి, ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఒక 10 గల పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత గుప్పడి పల్లీలు అయితే వేసుకోండి, పిరికెడు పల్లీలు అయితే వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోండి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకొని ఇవన్నీ మంచిగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం. సో కొత్తిమీర మంచిగా ఎక్కువగానే వేసుకోవాలండి. 1 కట్ట ఒక కట్ట తీసుకున్నాను నేను. కొత్తిమీర కట్ట మొత్తం వేసేసుకోవాలి. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టి ఇదంతా కూడా మగ్గిపోయింది కదా. ఈ విధంగా మొత్తం అంతా మగ్గించుకోవాలి. ఆ తర్వాత 2 టమాటోస్ అయితే కట్ చేసి వేసుకోవాలండి. 2 టమాటాస్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గించుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఆ తర్వాత కొంచెం చింతపండు తీసుకోండి, చింతపండు వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోండి. ఇవన్నీ కూడా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడైతే మిక్సీ జార్లో తీసేసుకుందాము. చూడండి, మిక్సీ జార్లో తీసేసుకుందాము. తీసుకున్న తర్వాత ఒక 4, 5 వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలండి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలండి. ఈ విధంగా చూపించిన విధంగా రోట్లో వేస్తే మనము ఎలా ఉంటుందో సో అలా పట్టుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా పడితే టేస్ట్ అనేది ఉండదు. సో తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఎండుమిర్చి ఒక 3, 4 వేసుకోండి, చిన్న చిన్నగా తుంపినవి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలండి. సో ఆ తర్వాత ముందుగా వెల్లుల్లిపాయ మొత్తం ఒలుచుకున్నవి ఒక గడ్డ వేసేసుకోండి. సో మధ్య మధ్యలో మనకి తింటూ ఉన్నప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో నేను ఒక గడ్డ మొత్తం వేసేసాను. వెల్లిపాయ మొత్తం వేసేసుకోవాలి, పాయలు తీసేసి కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసేసుకున్నాను. ఆ తర్వాత సో మనం ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చడిలో అయితే ఈ తాలింపు అయితే వేసుకోవాలండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.